జగిత్యాల జిల్లా నుంచి ఇవాళ ప్రధాన వార్తలు ఒకసారి పరిశీలిస్తే జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలోని మెట్పల్లి ప్రధాన వ్యవసాయ మార్కెట్లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలకు సంబంధించి పూర్తి స్థాయిలో గత 15-20 రోజులుగా గత నెల రోజులుగా కూడా కొనుగోలు చేయట్లేదు. దీంతో రైతులు ఇప్పటికే ఒకసారి జిల్లా స్థాయిలో కూడా మెట్పల్లి వ్యవసాయ మార్కెట్ వద్దకు మెట్పల్లి నుంచి మెట్పల్లి మార్కెట్ వద్ద కూడా ధర్నా నిర్వహించారు. ఈ క్రమంలో కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చి తూతు మంత్రంగా అక్కడైతే ఒక కొనుగోలు సెంటర్ను ప్రారంభించారు. కానీ ఇప్పటి వరకు కూడా ఒక్క మొక్కజొన్న పంట కూడా కొనుగోలు చేయలేదు. దీంతో ఇప్పుడు ఈ 2 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలకు సంబంధించి ఆ మొక్కజొన్న కూడా మొలకెత్తడం జరుగుతోంది. ఈ క్రమంలో రైతులైతే తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ త్వరితగతిన కొనసాగించినటువంటి కొనుగోలు చేయనటువంటి పక్షంలో తాము మరొక్కసారి ఉద్యమిస్తామని సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే వీరంతా హెచ్చరించారు. ఇక జగిత్యాలలో ఉన్నటువంటి ప్రధాన వ్యవసాయ మార్కెట్ జగిత్యాలలోని చలిగల్ వ్యవసాయ మార్కెట్లో ఇవాళ రైతులు కూడా కాస్త ఆందోళనలోనే ఉన్నారు. ఎందుకంటే ఈ తుఫాను ప్రభావంతో దాదాపు 15 రోజులు గడిచినప్పటికీ తేమ శాతం అన్నీ క్లియర్గా ఉన్నప్పటికీ కూడా కొనుగోలు చేయట్లేదు. వరిధాన్యం కొనుగోలు సెంటర్ ప్రారంభించారు, కానీ ఒక్కటి కూడా ఇప్పటివరకు కొనుగోలు చేయలేదు. ఏ ఒక్క రైతు వరిధాన్యం కూడా కొనుగోలు చేయలేదు. కుప్పలుగా వరిధాన్యం రాశులు అక్కడ ఉన్నప్పటికీ కూడా తమకెందుకు కొనుగోలు చేయట్లేదు. ఈ ఫలితంగానే అనేక మంది రైతులం తాము నష్టపోయాము, పూర్తి స్థాయిలో తమను ఆదుకోవాలి, ప్రభుత్వం కూడా ఈ తడిచిన ధాన్యంతో పాటు తేమ శాతం రాకపోయినప్పటికీ కొనుగోలు చేయాలని అయితే రైతులు డిమాండ్ చేయడం జరిగింది. ఇక ఇటు గొల్లపల్లి ధర్మపురి నియోజకవర్గంలోని గొల్లపల్లి పెగడపల్లి అనేక ప్రాంతాల్లో కూడా కొన్ని చోట్ల పంటలు నేలకొరిగాయి. ఎందుకంటే పెగడపల్లి మండలంతో పాటు మరికొన్ని చోట్ల గొల్లపల్లి మండలాల్లో భారీ ఈదురుగాలతో పాటు ఆ ప్రాంతాల్లో మాత్రము వర్షం జిల్లా మొత్తంలో ఆ 2 ప్రాంతాల్లో భారీగా పడింది. ఈ క్రమంలో అక్కడ ఉన్నటువంటి మొక్కజొన్న పంటతో పాటు వరి పంట మొత్తం నేల కొరిగింది. తమను ఖచ్చితంగా ఆదుకోవాలి, లేని పక్షంలో తాము ఆందోళన నిర్వహిస్తాము. రాష్ట్ర ప్రభుత్వము అలాగే ఇటు మంత్రులు సీఎం గారు చెప్పినట్టు తమను ఆదుకోవాలని సందర్భంగా రైతులే డిమాండ్ చేశారు. మొత్తానికి ఈ అకాల వర్షానికి నష్టపోయినటువంటి సందర్భంలో ఇప్పటికీ జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ఒక్క వరిధాన్యం సెంటర్ కూడా ప్రారంభం కాకపోవడము, కొన్ని చోట్ల ప్రారంభమైనప్పటికీ తూతు మంత్రంగా నడిపిస్తున్నారు, కానీ ఎక్కడ కూడా కొనుగోలు అయితే ప్రారంభం కాలేదని ఇటు రైతులైతే చెప్తున్నారు.